శ్రీరామ నవమికి అయోధ్య రామ మందిరం అత్యద్భుతంగా ముస్తాబైంది. శ్రీరామ నవమి సందర్భంగా బాలరాముడి దర్శనం కోసం తరలివచ్చే లక్షలాది భక్తజనం రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా నూతన ఆలయ ప్రతిష్టాపన జరిగిన తరువాత అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలను ఏటా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు భారీ ఏర్పాట్లు చేస్తోంది. రామాలయాన్ని దేశ విదేశాల నుంచి తెప్పించేందుకు రంగురంగుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయంతో పాటు ప్రాంగణ కట్టడాలన్నిటినీ పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణతో శోభయమానంగా ముస్తాబు చేశారు. లక్షన్నర దీపాలంకరణ వేడుక కోసం సరయూ నది ఒడ్డున చౌదరి చరణ్ సింగ్ ఘాట్ వరకు దీపోత్సవం ఏర్పాట్లు చేశారు. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా బాలరాముడికి జరగనున్న సూర్య తిలకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేక ఆప్టో మెకానికల్ వ్యవస్థ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి నుదిటి తిలకం తరహాలో 4 నిమిషాల పాటు ప్రసారించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అదనపు ఏర్పాట్లు చేశారు. సూర్య కిరణాలతో రామునికి తిలకం దిద్దడం వల్ల రామునిలోని దైవత్వం మేల్కొంటుందని విశ్వసిస్తారు. శ్రీరామ జన్మోత్సవ వేడుకలు వీక్షించేందుకు అయోధ్య నగరం అంతటా పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల సాయంతో సరయూ నది జలాలను భక్తులపై చల్లనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాన్ని పొడిగించడమే కాకుండా ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రత్యేక లడ్డులు, ప్రసాదాలు అందజేయనున్నారు. భద్రతా చర్యల నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘా పెంచారు. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదాలు, భక్తి గీతాలతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణంతో అయోధ్య ప్రాంతం భూలోక వైకుంఠాన్ని తలపిస్తోంది.